అమ్మా ఏం పేరమ్మా? యాదమ్మ. యాదమ్మ గారు ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయమే చేస్తుంటాం నాయనా. వ్యవసాయం. ఇప్పుడు ఎలా ఉంది వ్యవసాయం? అంతా బాగానే ఉందా? మంచిగా ఉంది. మంచిగా ఉంది, అంతా ఓకేనా? అప్పులు అట్టాడి ఏమి లేవు కదా రైతులకి? ఉన్నాయి. అప్పులు లేనిది ఎట్లా వ్యవసాయం చేసినప్పుడు అప్పులే ఉంటాయి. అప్పులు లేనిది ఎట్లుంటది నాయన? అప్పు లేని రైతు లేడంటావు? అవు మరి అప్పు లేని రైతు ఆడుంటాడు. వ్యవసాయం చేసినప్పుడు మొత్తము అప్పులే. ఓకే. అంటే ఇప్పుడు మరి ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఎంపీ ఎలక్షన్ లో ఎవరు గెలిపించుకుంటావు? ఏంది కదా? ముసలాయననే గెలిపిస్తామా, పువ్వుదే గెలిపిస్తాం అన్నట్టు. ఓకే. బీజేపీ కోటేస్తానంటావు? బీజేపీ కోటే. ఎందుకు బీజేపీ? ఎందుకు వేసినాం కూడా ముందు ముందు కూడా వేసినావు, మళ్ళా బీజేపీ కోటేస్తావు? వేస్తా. ఎందుకు బీజేపీకి? ఎందుకు ఏతం అనేది ఉన్నది నాకు. అరే కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా బస్సులు పెట్టింది కదా మీకు? దండుగా ఉచితం ఏం ఉద్దారకం లేదు, మంచిగా లేదు. ఉచితం మంచిగా లేదు. కరెంటు 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తా అన్నారు. యాది చేస్తలేడు, యాది లేదు. ఏం చేస్తున్నాడు అంటే గది ఒక్కటే పెట్టిండు. గ్యాస్ 500కి ఇస్తా అంటున్నాడుగా. గ్యాస్ ఆడ చేసిండు బిడ్డ, మళ్ళీ 1000 రూపాయలు తీసుకుంటున్నాడు. అవి పడతాయో పడాయో? 400 అకౌంట్ లో పడితే అన్నాడు. ఏం పడతలేవు. మళ్ళా రైతు బంధు అన్నారు, రైతులకి రుణమాఫీ చేస్తా అంటున్నారుగా. చేయలేదు. చేస్తా అంటున్నారు తొందరలో. ఏమో చేస్తాడో చేయడో కానీ చేస్తలేదు. నమ్మకం లేదు. మరి బీజేపీ నమ్మకమేనా? బీజేపీ నమ్మకం ఉండే నేను గెలిపిస్తాం అనేదే ఉన్నది. సో బీజేపీ గెలిపించుకుంటావు? గెలిపిస్తామని. మోదీ తాత గెలిపిస్తానంట. 3 సార్లు గెలిపిస్తాం అనేది. ఏం చేసిండు మోదీ తాత చెప్పు? ఏం అన్ని మంచిగానే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అన్ని మంచిగానే. 2000 రూపాయలు అందుతున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి? అందుతున్నాయి. రేషన్ ఇస్తున్నారా? రేషన్ ఇస్తున్నారు, అందుతున్నాయి, అన్ని అందుతున్నాయి. అంతా మంచిగా ఉంది. 3 సారే మంచిగా కొడుతున్నాడు, మంచిగా అనిపిస్తున్నారు. అందరు కాంగ్రెస్ మంచిగా ఉంది అంటున్నారు, నువ్వు మోదీ అంటున్నావు. కాంగ్రెస్ ఏం మంచిగా లేదు, దండుగా కాంగ్రెస్. సో బీజేపీ బాగుందంటావు? బీజేపీని గెలిపిస్తాము, బీజేపీ మంచిగా చేస్తాడు అన్నట్టు ఉండదు. జాగ్రత్తగా వెళ్ళి ఇంటిగా. యా ఊరు బిడ్డ మీది? మీది యా ఊరు? హైదరాబాద్. సరే, ఎండలు ఎక్కువ తిరగ, మాకు మంచిగా ఇంటికి వెళ్ళు అన్న. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో మనకు చేవేల నుంచి 3 పార్టీల నుంచి 3 పోటీ చేస్తున్నారు. సో ఈ 3 పార్టీలో మీరు ఎవరిని ఎంపీ గెలిపించుకొని లోక్సభ పంపిస్తారు? కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని. బీజేపీ. ఎందుకు బీజేపీని? ఎందుకు అంటే బీజేపీ మనం ఇప్పుడు ఇంత స్వేచ్ఛగా ఇట్లా తిరుగుతున్నామంటే బీజేపీ కారణం. ఎందుకంటే బయట సరిహద్దుల్లో బీజేపీ ప్రభుత్వం ఏమేమి చేస్తుందో అది తెలిసే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే మామూలు సామాన్య ప్రజలకు చెప్తే అర్థం కాదు అది. అట్లా అంటే బీజేపీ చేసే సామాన్యులుగా అందట్లేదు అంటావు పథకాలకి ఇట్లా అవన్నీ? కరెక్టే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు లోకల్లో ఏంటంటే వీళ్ళు ఇచ్చే పథకాలను బట్టి ఈ పథకాలకే మొత్తము అట్రాక్ట్ అవుతుర్రు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది క్లియర్గా తెలియదు. అట్లా అంటే ఇప్పుడు మన వీధుల్లో డంపింగ్ యార్డ్స్ ఉన్నాయి. డంపింగ్ యార్డ్స్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ మొత్తంలో బీజేపీ ప్రభుత్వం ఇస్తున్నది. అది వీళ్ళు ఏదో కొంచెం దానికి ట్యాక్స్లు అవి యాడ్ చేసుకొని మేము ఇస్తున్నామని చెప్పుకుంటారు, అంతే. సో ఇప్పుడు ప్రజల్లో ఎక్కువగా మనకి లోకల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, వాళ్ళు 6 హామీలు ఇచ్చారు. సో ఇవన్నీ హామీలకు అలవాటు పడిపోయారు. సో ఇది కాంగ్రెస్ కాదని బీజేపీకి ఎలా ఓటేస్తారు అనుకుంటున్నారు? అంటే కాంగ్రెస్ని కాదని బీజేపీకి ఓటేయడం అనేది కాదు. అంటే ఉచితంగా అలవాటు పడ్డలు ఉచితంగానే వెళ్తారు. ఇంకా అంటే మనకు ఏంది అనేది కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది అది. అంటే ప్రతి ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నాం అంటే మనకు అది ఏందనేది క్లారిటీగా తెలియదు, అంతే. దాంట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వచ్చేది కూడా ఉంటుంది అది. అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉపాధులు ఇచ్చిందంటారా? 100% ఇస్తుంది. మరి ఇప్పటివరకు 10 సంవత్సరాల పాటు బీజేపీ ప్రభుత్వం ఉంది, ఎంతమందికి ఎన్ని ఉపాధులు ఇచ్చిందంటారు? ఉపాధులు ఇచ్చారు అంటే ఇప్పుడు బ్యాంకులో ఒక పథకాలు ఉన్నాయి, స్త్రీలకు ఉంది, రైతు 2000 ఇస్తున్నది, ఇది కిసాన్ సమాజం, అవన్నీ ఇస్తున్నది. ఎందుకంటే ఈ చిన్న ప్రభుత్వాలు ఏంటంటే ఓన్లీ ఇక్కడ వరకే చూసుకోవాల్సి వస్తుంది. కేంద్రం ఏంటంటే మొత్తం ఓవరాల్గా చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కువ పథకాలు ఇవ్వలేకపోతారు, అంతే. సో బీజేపీ వస్తే బాగుంటుంది? బాగుంటుంది కాదు, మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఫామ్ అయితేనే బాగుంటుంది అట్లా. సో ఇప్పుడు 17 సీట్లు ఉన్నాయి తెలంగాణలో, ఎక్కువగా ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉంది? నాకైతే బీజేపీకి వస్తానే అవకాశం ఉంది.